అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అగైన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం. నమస్కారం. సార్, ప్రతి పార్టీకి సోషల్ మీడియాలో సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది ఏమవుతుందంటే గది తప్పిపోతారు. నాలుగు అనేది కంట్రోల్ లేకోకుండా ఎలా పడితే అలా మాట్లాడతారు. సమాజంలో ఉన్నాము, చదువుకున్నాము, మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం, విదేశాల్లో ఉన్నామని కూడా చూసుకోరు. మాకంటూ ఒకటి వస్తే చాలు, మాకంటూ విదేశాల్లో పౌరసత్వం వస్తే చాలు, ఇంకా మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరని చెప్పేసి అలా రెచ్చిపోయిన వాళ్ళు ఒకరు, వైసీపీ నుంచి ఉన్న వాళ్ళు ఒకరు పంచ్ ప్రభాకర్. అంటే ప్రభాకర్, ప్రభాకర్ రెడ్డి. ఆయన పంచ్ ప్రభాకర్గా మంచి ఫేమస్ అయ్యారు. ఆయన ఒక పశువుల డాక్టర్. బట్ వృత్తి పరంగానేమో ఆయన పశువులాగానే మారిపోయారు పూర్తిగా. ఎవరిని చూడరు, ఎలా పడితే అలా మాట్లాడతారు. ఏ స్థాయి, ఇంత ఇంత నీచ స్థాయిలో మాట్లాడతారో అంత నీచ స్థాయిలో మాట్లాడతారు. ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం మారితే, ఇప్పుడు నిన్న ఇది ఎందుకు వచ్చిందంటే, 2 రోజుల క్రితం నేను ఏదైనా ఆవేశంలో మాట్లాడితే క్షమించండి అని చెప్పేసి, సారీ అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. మళ్ళీ ఈరోజు 175 మాదే, రే కుక్క ఎక్కడికి పోతావు పో అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏంటి ఈయన పరిస్థితి ఏంటి? ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే ఈయన లాక్కొస్తుంది అంటారా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రేణి గారు నమస్కారం. పార్టీలను అభిమానించడం వేరు, పార్టీల నాయకులను అభిమానించడం వేరు. రాజకీయాలు మాట్లాడటం వేరు, ప్రతిపక్ష పార్టీల మీద సహేతుకమైన విమర్శలు చేయటం వేరు, లేదా ప్రజలకు ఆ పార్టీ విధానాల గురించి సందేశం ఇవ్వటం వేరు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పేరు ఖచ్చితంగా పశువే. కాబట్టి ఇది ఇండియా పశువు కాదు, అమెరికా పశువు. పేరుకి డాక్టర్ అయ్యుండి ఆ చివరి 2 అక్షరాలతో 5 ఏళ్ల పాటు మదంతో మాట్లాడి, మేము ఏనాడు కూడా ఈ పశువు గురించి నేనైతే మాట్లాడినా. ఇది ఊరకుక్క, ఇది బురద పంది అని చెప్పేసి పక్కన పడేశాం. మమ్మల్ని కూడా అన్నాడు, మాలోడా మాలోడా, మాది కూడా మీకెందుకురా రిజర్వేషన్లు, పాంచన్ బతకండ్రా, మెతుకులేస్తాం. ఇలాంటి మాటలు అన్నాడు. వీడిని పట్టుకొస్తాం. వాడు అనుకుంటున్నాడు మళ్ళీ ఆ 2 అక్షరాలే అధికారంలోకి వస్తుంది, ఆ 2 అక్షరాలు నా 2 అక్షరాలకు అండగా ఉంటుందనని. లేదు, ఇప్పుడు 3 అక్షరాలు వస్తుంది అధికారంలోకి. వచ్చేది 3 అక్షరాలు. 2 అక్షరాలను జుట్టు బట్టి వేసుకొస్తాం. మీరు ఇందాక అన్నారు వాడికి ఏదో కోర్టులు అండగా ఉన్నాయి, న్యాయస్థానాలు కూడా తేలాకపోయినాయి. న్యాయస్థానాలు తేనక్కర్లా. సినిమాలు చూస్తున్నారు కదా, అమెరికా వెళ్తారు. వీడిని వేటాడటం కోసం అమెరికా వెళ్తారు. దాని కోర్టు పరిమితి ఎందుకు? 2 క్యారెక్టర్లు మొన్న 5 ఏళ్ళు యొక్క రంపపు కోతకి. ఇక్కడేమో వైసీపీ నాయకులేమో దొంగలతోనూ, పరితెలతోనూ, కత్తులతోనూ మనుషులను చంపుతుంటే, ఈ అమెరికా పశువును మద్రాసులో ఉన్న సెకండ్ ఒకటి లేదా శూర్పణఖ మాటలతో, బూతులతో, వ్యక్తిత్వ హననంతో చాలా హత్యలు చేశారు. ఆఖరికి సెకండ్ అయితే షర్మిల గారి మీద కూడా దాడి చేసింది. ఎంత దాడి చేసిందంటే అది మాట్లాడటానికి, ఉచ్చరించడానికి కూడా ఇబ్బందికరమైన దాడి చేసింది. అమరావతి మహిళల మీద చేశారు. పంట గింజలు పండించడం తెలియదు, అన్నం వంటం తెలియదు, ఏసీ గదుల్లో ఉండి ఒంటి మీద గుడ్డలు ఎప్ప తీసుకుంటే తప్పులేదు, వాళ్ళ గుడ్డలు వాళ్ళు ఎప్ప తీసుకుంటే. కానీ ఒక బాధ్యత కలిగిన ఉద్యమం చేస్తున్న మహిళల గుడ్డలను ఎప్పదీసే ప్రయత్నం చేసింది. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా, అధికార పార్టీలో వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు లేకపోయినా, ప్రభుత్వం అండ చూసుకొని వికటట్టహాసం చేశారు. ఎంత చేశారు అంటే నేను ఇంత అని చెప్పి వర్ణించలేదు. అంటే ఆ 2 పేర్లునే, అమెరికాలో ఉన్న పశువుని కానీ, మద్రాసులో ఉన్న సెకండ్ పేరును కూడా ఆంధ్రప్రదేశ్ కాండించి ఉమ్మేయదు. కనిపిస్తే ఉచ్చబోస్తుంది ముఖాల మీద. అంటే అంత కోపంతో ఉన్నారు. నిన్న మొన్న కూడా నాకు తారసపడి కొంతమంది డిమాండ్ చేశారు, బాలకోటయ్య గారు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా లేదా కూటమి రాగానే అని. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పట్ల
మితవాదంతోనూ లేదా ఓనీలేని ధోరణి ఏమైనా ప్రదర్శిస్తే ఏమిటి అని చెప్పేసి కొంతమంది మహిళలు నన్ను అడిగారు. తప్పనిసరిగా చట్టం తన పని తను చేస్తుంది. నేను వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పేసి నేనేం చెప్పట్లా, లేదా వాళ్ళని జుట్టుబట్టి రహదారుల్లోకి ఈడ్చుకురావాలని కూడా చెప్పట్లా. చట్టం కేసులు కట్టాలి. అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులన్నీ కూడా కేసులుగా నమోదవుతాయి. వీళ్ళిద్దరిని చుక్కలు చూపించే పరిస్థితి వస్తుంది చట్టం. మనం ఏం చేయనక్కర్లా. ఈ రోజున ఆ వైసీపీలో ఉన్న అధికారులు కూడా వీళ్ళకి ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఏం పారితోషికం ఇచ్చారో ఏం డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేనాడు కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఎక్కడ చూడాలి. వీళ్ళు పరిధులు దాటి తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టారు, తెలంగాణ మంత్రులను కూడా తిట్టారు. మరి వీళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతున్నారో, అది ప్రభుత్వం అండతో ఆగిపోయిందా ఏంటో కూడా రేపు పొద్దున రాబో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఈ రెండు జాగిలాలను మాత్రం తాళేసి ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి. రాష్ట్ర ప్రజల కోరిక, డిమాండ్ అది. నా కోరిక కూడా, నా డిమాండ్ కూడా. మేము తప్పనిసరిగా ఈ అంశాన్ని ఏం వదలం. మీరు ప్రస్తావించారు కాబట్టి రెండు పేర్ల గురించి కూడా మాట్లాడుతున్నా. వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారో వీపు దగ్గర పెట్టుకుంటారో, పెట్టుకుంటే ఎప్పటికైనా పెట్టుకోండి. నిన్న మొన్న క్షమించమని చెప్పేసి అని పశువుల డాక్టర్ ఒక వీడియో పెట్టాడు. ఆవేశపడి మాట్లాడితే, అనగొండ మాటలంటే నన్ను మన్నించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పశ్చాత్తాపడ్డా కూడా వీళ్ళు చేసిన పాపాలకి అవకాశం లేదండి. ఇది శిశుపాలు పాపాలు అంటే 100 పూర్తయిపోయింది. 100కి 1 తక్కువైనా కూడా క్షమించొచ్చాం, కానీ 100కి ఎక్కువైపోయింది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను కూడా నేను కూడా డిమాండ్ చేస్తున్నా. రేపు మీరు అధికారంలో రాగానే ఈ ఇద్దరికి సంబంధించిన అంశాన్ని కూడా ఒక ప్రత్యేకమైన అంశంగా చేపట్టి వీళ్ళ మీద ఉన్న కేసులు మొత్తం కూడా సమీక్షించాలి. వీళ్ళని ఆంధ్రప్రదేశ్ పట్టుకురావాలి. చట్టపరంగా వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. నేనైతే వీళ్ళ గురించి పూతులు మాట్లాడదలుచుకోలేదు. బహుశా ఈ వీడియో చూసి మళ్ళీ ఆ పశువుల కాపరి మాట్లాడొచ్చు, లేదా శూర్పణఖ మాట్లాడొచ్చు. వాళ్ళు మాట్లాడినా కూడా మాకు పోయేదేమి లేదు, మాకు ఊడేదేమి లేదు, ఇక ఇంతకంటే పెద్దగా వాళ్ళు అనేదేమి లేదు. అందుకని వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం డిమాండ్ చేస్తాను. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి చట్టం విదేశాలకు కూడా వెళ్తుందో లేదో, వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాగలుగుతుందో లేదో చూద్దాం మరి. ధన్యవాదాలు సార్.